అందరికీ నమస్కారం అండి. అతి పురాతనమైన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆలయము ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తుంది. అపురూపమైన చాణక్యుల వాస్తుశిల్పము రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ ఆలయము అతి ప్రాచీనమైన తన విశిష్టతను చాటుకుంటూ ప్రసిద్ధమైన దేవాలయంగా నిలిచింది. ఈ గుడి గిద్దలూరు పట్టణానికి చాలా దగ్గరలో ఉంది. గర్భగుడి గోడలకు ఉన్న గుళ్లలో ఈశ్వరుని విగ్రహము, లింగోద్భవ మూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. గర్భగుడి మధ్య భాగంలో రామలింగేశ్వర స్వామి రూపమైన శివలింగం ఉంది. శిఖరం పైన కలశము చాలా కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ దేవాలయము చాలా ఎత్తుగా నిర్మించబడి ఉంది. దేవాలయంలో పెద్ద మంటపము, గర్భగుడి, అంతరాలయము కూడా ఉన్నాయి. గుడికి దక్షిణాన 4 చేతులు ఉన్న ఒక దేవతామూర్తి విగ్రహం ఉంది. అంతరాళం శిఖరం పైన రాతి కలశం ఉంది. ప్రాచీన శిల్పకళా సంపదను తెలియజేసే మండపంలో 4 స్తంభాలు ఉన్నాయి. వాటిపైన అలరించే శిల్పాలు ఉన్నాయి. దేవాలయం యొక్క మధ్య భాగంలో నటరాజు విగ్రహం ఉంది. సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 6 దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా శైవాలయాలే కావటం విశేషము. ఈ దేవాలయాలన్నింటిలో పెద్దది భీమలింగేశ్వర స్వామి ఆలయము. దీని ముఖద్వారము తూర్పు దిక్కుకు ఉంటుంది. మహామండపానికి 3 వైపులా అంటే తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుపక్కల వారే కాకుండా ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి, కార్తీక మాసాలలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము కిటకిటలాడిపోతూ ఉంటుంది. ప్రాచీన దేవాలయాల మీద చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. వాస్తుశిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది. మహానంది ఆలయాన్ని కూడా చాళుక్యులు నిర్మించారు. శైవులైన చాళుక్యులు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలను నిర్మించారు. మన దేశంలో ఉన్న అనేక పురాతనమైన శివాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.